హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా చికెన్ ఫ్రైని ట్రై చేశారంటే మీ ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో వరకు చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న చికెన్లో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. పసుపుని కూడా వేసుకోవాలండి. ఈ పసుపు ఉప్పు మొత్తం కలిసేలాగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్లో వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు. మనం ఉడికించుకునేటప్పుడు చికెన్లోనే వాటర్ అనేది వస్తుంది. స్టవ్ మీద ఉంచి మూత ఉంచి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్కి మనకి చికెన్ అనేది త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. చికెన్లో వాటర్ అంతా ఇనిగిపోయి మనకి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఈ చికెన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకుందాము. ఇలా ఉడికించుకుంటే చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. మొత్తం చికెన్ ముక్కల్ని ఈ ఆయిల్లోనే వేసేసుకొని మంట అనేది మీడియం లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ ముక్కల్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ అనేది కొంచెం రెడ్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారా, మనకి చికెన్ అనేది కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఈ చికెన్ని తీసి ఒక ప్లేట్లో ఉంచుకుందాము. దీన్ని పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో ఇప్పుడు మనకి ఆయిల్ అనేది మిగిలింది కదా, ఆ ఆయిల్లోనే ఒక 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం మెత్తపడేంత వరకు మగ్గించుకుందాము. ఉల్లిపాయలు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయించుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని కూడా నిలువుగా ఇలా కట్ చేసుకొని వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ని వేసేసి ఈ మసాలా మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా కలుపుకొని కాస్త కరివేపాకుని వేసుకుంటే మనకి చికెన్ అనేది మంచి ఫ్లేవర్తో చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలి. చికెన్ మసాలాని కూడా వేసుకుందాము. మీరు వేసుకోకపోయినా పర్వాలేదండి, వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలాలు మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా వేయించి రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. మనం ఉప్పు అయితే ముందు వేసాం కదా, ఒకసారి చూసి చెక్ చేసుకొని వేసుకోండి. ఈ కారాన్ని కూడా మంచిగా వేయించి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కాసేపు అలా ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై అనేది రెడీ అండి. కాస్త నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీకు నచ్చుకుంటే స్లిప్ చేయొచ్చు. యమ్మీగా చికెన్ ఫ్రై రెడీ అండి. ఈ చికెన్ ఫ్రై అనేది పప్పు, చారు, రసం దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.